హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే వీడియోనైతే చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 44 ఉందన్నమాట. 44 సైజు వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, ఎలాంటి మెలకులతో చేయాలి, అలాగే చెస్ట్ భాగంలో ఎలా కట్ చేయాలి, సైడ్ జాయింట్ల కాడ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలోనైతే ప్రతి ఒక్కటి క్లుప్తంగా ఉండదండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. కొంతమంది అయితే కామెంట్ చేసి ఉంటారు ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయమని. స్టార్టింగ్లో నా ఛానల్ స్టార్టింగ్ చేసిన రోజుల్లో అయితే ఇప్పుడైతే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఖచ్చితంగా క్లియర్ అయినట్టే అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి. వీడియో నచ్చితే ముందే లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం. చాలా పెద్ద సైజ్ అనే చెప్తాను. 44 సైజ్ అంటే చాలా పెద్దదే. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండానైతే పూర్తిగా చూడండి. హైట్ వచ్చేసి ఒకసారి చూడండి. హైట్ ఆల్రెడీ ఇప్పుడు ఖర్చులతోటి నేను కొలుస్తున్నాను. పైన వచ్చేసి ఒక 1/2 ఇంచు, కిందకి వచ్చేసి ఒక 1/2 ఇంచు పట్టుకుంటే ఎంత ఉంది? 16 ఉంది కదా. 16 1/2 ఇంచ్ అంటే 16 పావలా వస్తుంది ఖర్చులతోటి పట్టుకుంటే. ఇంకొక ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నది అనమాట ఆమె అయితే. అట్లా చూసుకుంటే మొత్తానికైతే చూసారు కదా 17. ఇక్కడికి మనకైతే కుట్టు కోసం పోతుంది కదా. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 1 ఇంచ్ ఇడిగి పెట్టమన్నది. అంటే 17.5 వస్తుంది మొత్తం బ్లౌజ్ హైట్ వచ్చేసి 17.5. నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ఆమెనైతే కామెంట్ చేసింది ఈ సైజ్ కటింగ్ అయితే చూపియమని. ఇదైతే ఒకవేళ వారు చూసినట్టయితే పాపం చాలాసార్లు కామెంట్ చేసింది అక్క కటింగ్ చూపించమని. కాకపోతే ఏంటంటే ఈ సైజ్ కస్టమర్స్ మన దగ్గరికి రావడం కొంచెం లేట్ అయిందంతే. ఓకేనా? 17.5 హైట్, నడుము వచ్చేసి 44 ఇంచులు అయితే ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్ కోసం, ఈ బ్లౌజ్ అయితే మనం సైజ్ బ్లౌజ్ తోటి ఎలా కట్ చేయాలి, ఏదైనా చిన్న చిన్న రిమార్కులు ఉన్నాయో చూసుకొని ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తున్నా. రెండైతే ఇచ్చారు వాళ్ళు మనకైతే. అప్పట్టు బ్లౌజ్ వచ్చేసి ఇదైతే లైనింగ్ అన్నమాట. బ్లౌజ్ అయితే చాలా పెద్ద ఉందండి. ఇలాంటిది వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏం కథ అనేది చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 ఫోల్డ్లు అయితే చేయాలి. చేసిన తర్వాత నేనైతే కామన్ గా ఐరన్ చేసుకోనండి. నేను కొంచెం వాష్ చేసి ఆరేసేటప్పుడే కొంచెం నీట్ గా ఆరేసుకుంటా. కాకపోతే ఆల్రెడీ వాళ్ళు వాష్ చేసి ఇచ్చింది కాబట్టి ఇలా అయిపోయింది. ఇంకా ఆమె అయితే చెప్పింది ఎక్కువ పెట్టమ్మా నాకు, అంటే క్లాత్ ఎక్కువ ఇచ్చారా అంటే 1 మీటర్ తెచ్చాను అన్నది. చూద్దాం మరి 1 మీటర్ లో బ్లౌజ్ ఎలా అవుద్ది అనేది. ఇది కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తా ఆమె ఎంతవరకు తెచ్చింది అనేది. మనం వాష్ చేస్తే ఎంత అయిందని కూడా తెలిసిపోతుంది. మొత్తం ఎంత వాష్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇది ఎంత ఉంది? 38 ఇంచెస్ అయితే ఉన్నది అనమాట. ఇంకొక 2 ఇంచులు అయితే తగ్గిపోయింది వాష్ చేసే వరకు. 1 మీటర్ అయితే తెచ్చింది. ఈ 1 మీటర్ లో ఎలా కట్ చేయాలనేది అయితే చూద్దాం. నాకు తెలిసి అయితే కష్టమే అనిపిస్తుంది 1 మీటర్ లో. కొంచెం ఎప్పుడైనా సరే కామన్ గా మామూలుగా వాళ్ళకే నేను ఎక్కువ తెప్పిస్తున్నాను, మీటర్ తెప్పించుకుంటున్నాను. ఇలా 2 ఫోల్డ్లు అయితే చేశారు కదా. చేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్ చేస్తే అయితే మనకైతే 4 మడతలు వచ్చేస్తాయి కదా. మంచిగా కరెక్ట్ చూసుకొని ఇలా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఖచ్చితంగా చంక పిలకలు అయితే పడతాయి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నీట్ గా కట్ చేసుకోండి. ఇలా ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు మనకు ఇది నేను ఏం చేస్తా అంటే ఉల్టా చేస్తా అన్నమాట జాయింట్ చేసిన తర్వాత. అందుకనేసి వచ్చేసి ఒక 1/2 ఇంచే తీసుకుంటున్నాను. అందుకనే ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈమె చేతి ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు చేతి వచ్చేసి చూస్తున్నారా చాలా పెద్ద అంటే పెద్ద ఉంది. నా చేయి అయితే 2 పడతాయి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈమె ఏం చెప్పిందంటే మనకు ఒక 1 ఇంచ్ అయితే హ్యాండ్స్ కూడా వేయించమని చెప్పింది. ఓకేనా? హ్యాండ్స్ 1 ఇంచ్ వేయించమనింది కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఇలా మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ వేయించమంది కదా. ఇక్కడ 1 ఇంచ్ అయితే వేయించుకున్నాం మనం.
పెంచుకున్న తర్వాత ఇక్కడ నుంచి పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ హైట్ అయితే తెలిసిపోతుంది. వీడికి కరెక్ట్ పెట్టాలి. ఈడ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఖర్చుకు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ పెంచుకుంటే కరెక్ట్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసాను. ఓకేనా? ఇలా ఇది నేను ఇప్పుడు ఈ హ్యాండ్ తోటి ఏది కొలుస్తున్నానంటే ఎడమ సైడ్ హ్యాండ్ అయితే కొలుస్తున్నాను, దాంతో చేస్తున్నాను అన్నట్టు. లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇలా ఇలా వేసుకొని మీరు ఒకసారి కరెక్ట్ వేసుకోండి. వేసుకున్నట్టయితే ఇప్పుడు మీకు వెనకాల ఇప్పుడు చేయి కింద పెట్టేసి కరెక్ట్ నుంచి ఇది వెనకాల కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గరికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్. ఓకేనా? టైట్ అదంటే ఇంకా చాలా పడుతుంది మన ఖర్చు అయితే. ప్రజెంట్ మనకి మీద ఇక్కడ వరకు ఎంత వరకు వస్తుందో అదైతే మనం మార్క్ వేసుకున్నాం. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు ఈక్వల్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చి టైట్ వరకు అన్నట్టు. టైట్ కూడా ఇంకా కొంచెం వీడి దాకా వస్తుంది. అంటే మనకి వీడి దాకా ఖర్చులు అయితే ఎక్స్ట్రా చాలా ఎక్కువనే పడుతుంది. అయితే ఇప్పుడు నేనైతే ఏం చేసిన కుట్టు వరకు మార్క్ వేసుకున్నా. ఈ నుంచి ఇక్కడికి ఒక ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట, హాఫ్ ఇంచ్. ఓకేనా? ఇలా అయితే ఇప్పుడు మా చంక డౌన్ ఎంత వచ్చింది ఒకసారి చూద్దాం. చేతి వచ్చేసి ఎంత ఉంది, మొత్తం కలిపితే 9 ఇంచులు వచ్చింది కదా. 9 ఇంచుల్లోంచి వెళ్ళి ఖచ్చితంగా బాగా లావు ఉంది కాబట్టి 3.5 ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎప్పుడు కానీ. ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ దీనికైతే ఇలా కలిపేసేయండి. ఎందుకంటే ఇంకా మనకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ పట్టేది ఉంది కదా, తర్వాత కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మనం టైట్ వరకు అనేసి ఈ విధంగానైతే మార్క్ వేసుకోండి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాం. ఇక్కడ జాయింట్ ఉంటాయి కదా, జాయింట్ సైడ్ కూడా కట్ చేసేయండి. హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి వెనుక పార్ట్. ఇప్పుడు వెనుక పార్ట్ అయితే చాలా హైట్ అవుతుంది. చూడాలి ఎంతవరకు బ్లౌజ్ అయితే లోపల నుంచి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఎప్పుడైనా కూడా మీటరే తెచ్చేవాళ్ళు. ఈసారి మాత్రం ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే పెంచమనింది కదా, అలాంటప్పుడు చేతులు 1 ఇంచు, నడుము 1 ఇంచు పెంచమన్నాయి కాబట్టి ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఎప్పుడైనా 1 మీటర్ అయితే సరిపోతుంది. అంటే నేను కుట్టే విధానాన్ని బట్టి అయితే నేను చాలా వరకు ఫుల్ హ్యాండ్స్ కొంచెం బక్క ఉన్న వాళ్ళకు 80 సెంటీమీటర్స్ లో కూడా కుట్టేస్తాను అనమాట. 80 సెంటీమీటర్ లో కూడా ఫుల్ చేతులు అంటే 9-10 ఇంచులు ఉన్న వాళ్ళకు, కొంచెం బక్క ఉన్న వాళ్ళకు ఎలా కట్ చేయాలనేది మీరు కనుక కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా మళ్ళీ ఆ కటింగ్ వీడియో కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, మళ్ళా నడుముకు ఒక 1/2 ఇంచు మార్క్ అయితే వేసుకున్నాం. ఇలా మనం వేసుకున్నాం కదా. వేసుకున్నాక ఇప్పుడు ఏం చెప్పింది కస్టమర్ వచ్చేసి ఒక 1 ఇంచు పెంచమన్నది. 1 ఇంచ్ అంటే ఇది. ఓకేనా? 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకుంటున్నాను. అలాగని 1 ఇంచ్ పెంచమన్నది కదా అని నెక్ కూడా 1 ఇంచ్ అయితే పెంచొద్దు అన్నాడు. ఇప్పుడు ఈ నుంచి మనం బ్లౌజ్ ఇప్పుడు ఆమె సైజ్ ఇచ్చిన బ్లౌజ్ తోటి ఈ నుంచి మెజర్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈడ ఆల్రెడీ మనకు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పట్టకుండా బ్లౌజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి పట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఇంట్లో ఆమెది ఎంత వచ్చింది, నడుము సైజ్ వచ్చేసి 44 ఇంచులు వచ్చింది కదా. 44 ఇంచులు అయితే వచ్చింది మనకు బ్లౌజ్ అయితే నడుము సైజు. అందులో 2 ఫోల్డ్లు అయితే వేసుకుందాం. ఓకే, 2 ఫోల్డ్లు చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 22 ఇంచులు. ఇప్పుడు 22 ఇంచుల నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే వేసుకున్నాం. 22 ఇంచుల నుంచి ఎంత 11 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత పెట్టుకోవాలి, 11 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా? 44లకి 4 భాగాలు చేస్తే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 11 ఇంచులు అయితే వచ్చింది. 11 ఇంచులు వచ్చినప్పుడు మనకు వెనకాల ఇట టక్స్ పెడతాం కదా, వీపులో వచ్చేసి టక్స్ కోసం ఒక 1 ఇంచ్. ఓకేనా? ఇలా 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉండాలి కదా, కుట్లు టైట్ గా దొడ్డుగా బక్కగా అయినా పెట్టుకోవడానికి. దానికోసం అయితే నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను.
ఓకేనా. ఇది ఇక్కడ వరకు మార్క్ వేస్తున్నా ఇలా. ఇప్పుడు ఇది ఖర్చు కోసం 1 ఇంచు, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. సారీ, ఇది వచ్చేసి ఇక్కడ టక్స్ కోసము, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు నెక్ చూసుకోవాలి కదా. నెక్ వచ్చేసి 2 నడుం భాగాలు ఇటు 2 మడతలు అయితే ఈ విధంగా పట్టుకోండి, నడిపులకి వెళ్ళి పట్టుకోవాలి కుట్ల వరకు. ఇలా పట్టుకున్న తర్వాత కరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు గల్ల ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు గల్ల ఆమె కప్పు పెంచమన్నదని గల్ల ఇక్కడ దాకా పెంచుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, గల్ల పెద్ద కావడానికి ఇక్కడ నుంచి పెట్టి కొలుస్తా ఉంటారు అన్నట్టు. కస్టమర్ వచ్చినప్పుడు అడగాలి, గల్ల కూడా పెంచాలా ఓన్లీ కప్పే పెంచాలా అని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు అనమాట. మనకైతే ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, ఓన్లీ కప్పు పెంచమన్నది. కప్పు పెంచమన్నప్పుడు ఏం చేయాలా, మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, దాని తర్వాత మార్క్ అయితే ఇక్కడ వేసుకోవాలి గల్ల కోసం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు మనకు ఈ గల్ల కుట్టు కోసం అన్నట్టు, ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు హైట్ కొలుసుకుందాం. భుజం హైట్ షోల్డర్ నుంచి వెళ్ళి నడుం వరకు ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే చెప్పిన కదా, ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మార్క్ వేసుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసిన. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నడుం దగ్గర చంక నుంచి వెళ్ళి నడుం వరకు ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకున్నాం మనం. ఇప్పుడు వేసుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఎంత ఉంది, ఈమె షోల్డర్ వచ్చేసి ఖర్చులతో కలిపితే 3.5 ఉందన్నమాట. ఇప్పుడైతే మనం 3.5 మార్క్ వేసుకుందాం. అలాగే నెక్ సైడ్ వచ్చేసి 2.5, చాలా పెద్దగా ఉంది, లావుగా ఉంది కాబట్టి 2.5 ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి 3.5 షోల్డర్ వచ్చేసి. ఓకేనా. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి చంక డౌన్ ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు అంటే ఎంత పెద్ద బ్లౌజ్ అర్థమవుతుంది కదా, మనం కామన్ గా 6 పెట్టుకుంటాం, కానీ మాకు 8 వచ్చింది. ఇలాగన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా వచ్చేసి ఇక్కడైతే 3 పెడుతున్నానండి. ఇలా 3 పెట్టి మనం క్రాసింగ్ లోనైతే నెక్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ మీకు షేప్ ఏ షేప్ కావాలా, వెడల్పు డీప్ నెక్ లెక్క కావాలన్నా అట్లా చూసుకోండి. నేను ఇక్కడ 2.5 పెట్టిన, ఇక్కడ వచ్చేసి 3 పెట్టి ఇలా క్రాస్ అయితే గీసుకున్నా. మీకు డిజైన్ ఎలా కావాలో అలా నెక్ ఎలా ఉంటది దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి, ఖచ్చితంగా 1.5 పెట్టుకోవాలి. చెక్ చేస్తా నేను ఇది కూడా ఒకసారి ఎంత వస్తుందో ఆమె బ్లౌజ్ కి వచ్చేసి. ఇలా స్కేల్ తోటి అయితే మనం ఒకసారి మార్క్ అయితే వేసుకుందాం. వచ్చింది కదా, ఒక్కసారి డౌట్ ఉంటది కాబట్టి మనకు కరెక్ట్ వచ్చినా లేదా మళ్ళీ ఇక్కడ వచ్చేసి టైట్ అవుతుందో ఏమో అనే టెన్షన్ ఉంటది కదా. ఒకసారి ఈ విధంగానైతే బ్లౌజ్ వేసుకొని వెనుక పార్ట్ కదా ఇది, ఇలా వేసుకొని కరెక్ట్ నెక్కు ఈ విధంగా ఇక్కడ వచ్చేసి చేతి దగ్గర చూసారు కదా తక్కువ వచ్చింది అనమాట. ఇప్పుడు తక్కువ వచ్చిందంటే మనం ఎంత, ఇప్పుడు దీని ప్రకారం అయితే 2 ఇంచెస్ పెట్టాలి మనం. 2.5. ఈమె బ్లౌజ్ అయితే మంచిగా ఉంటదని అంటది, పర్ఫెక్ట్ ఉన్నదమ్మా, ఎక్కడ ముడతలు ఏం లేవు అని అయితే చెప్పింది. ఆ మెజర్మెంట్ ప్రకారమే నేనైతే దీన్ని తీసుకుంటాను. ఎక్కువ శాతం నేనైతే బ్లౌజులే వాడతానండి. నాకు టేప్ కటింగ్ కంటే ఇంకా నాకు బ్లౌజ్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు పర్ఫెక్ట్ ఏది ఉందో అదే మనకి ఇస్తారు కదా, దాన్ని బట్టి ఎప్పుడన్నా ఏదైనా మిస్టేక్ ఉన్నదంటే వాళ్ళు చెప్పేస్తారు. ఇక్కడ ఎంత తీసుకున్నా నేను, ఇప్పుడు ఏమున్న బాడీ ప్రకారం అయితే 2.5 తీసుకున్నా చంక నుంచి వెళ్ళి. ఇది వచ్చేసి ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు అంటే చాలా హ్యాండ్ లూజే వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నదండి. ఇగో 8 ఇంచులు చేతి లూజ్ కూడా ఉంది. అదే విధంగా 8 ఇంచులు చంక డౌన్ అయితే పెట్టేసుకున్నా నేను. ఆ నుంచి మనకు ఇది చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికైతే 2.5 పెట్టేసుకున్నా. ఇప్పుడు మన కుట్టు వంగి 1/2 ఇంచ్ అయితే పోతుంది కదా, అప్పుడు మళ్ళా మనకు 2 వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా
అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, కొంతమందికి లావు ఉన్న వాళ్ళకు షోల్డర్ జారుతూ ఉంటుంది. ఎప్పుడు కానీ వాళ్ళు లావు ఉన్నారు కదా అని షోల్డర్ గ్యాప్ అంటే ఇక్కడ గల్ల దగ్గర వెడల్పు పెడతా ఉంటారు. అట్లా అస్సలే పెట్టొద్దు. 2.5 పెడితే వాళ్ళకి ఇక్కడ కరెక్ట్ కూర్చుంటుంది. కావాలంటే ఇది వెడల్పు ఎంతన్నా పెట్టుకోవచ్చు, కానీ ఇది మాత్రం పెట్టొద్దు. ఇది పెట్టినప్పుడు షోల్డర్ అనేది జారిపోతుంది. అలాగే ఇంకా ఇది చేతు పైకి ఎక్కదు అన్నట్టు. ఇప్పుడు ఇది ఉంది కదా, అందరికి మనం 6 పెడుతున్నాం కదా అని కొత్త టైలర్స్ అయితే అదే చేస్తారు. 6 పెడుతున్నాం కదా అనేసి వాళ్ళకు కూడా 6 ఇంచులే పెడతా ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఏమైతుందంటే ఈ హ్యాండ్ అనేది చంక మొత్తం మనకు షోల్డర్ మీదకి రాక ఇది ఇక్కడనే ఇటు నుంచి ఇటు లాగేస్తుంది అనమాట హ్యాండ్ సైడ్ వచ్చేసి. అందుకని కూడా మనకి ఇక్కడ వచ్చేసి షోల్డర్ జారే అవకాశం ఉంటది. అలాంటప్పుడు మనకైతే ఇట్లా ఈ సైజు వాళ్ళకి 44 సైజు వాళ్ళకి మాత్రం ఇది చంక డౌన్ అయితే ఎక్కువ తీసుకుంటేనే కరెక్ట్ వస్తుంది. 6, 6.5, 7 తీసుకున్నా కూడా వాళ్ళకి వచ్చేసి ఇది బాడీ మీద కూర్చోదు అనమాట. ఓకేనా, అర్థమైందనే అనుకుంటున్నాను. నేనైతే ఏది కట్ చేసినా ఎక్కువ శాతం అయితే బ్లౌజ్ మెజర్మెంట్ తోటే కట్ చేస్తాను. చూసారు కదా. ఇప్పుడు ఈమెకు వచ్చేసి క్రాస్ కటింగ్ కావాలంటది. ఎప్పుడైనా వచ్చేసి నేను అంటా ఉంటా వద్దంటే సాదా పెట్టుకోండి చెస్ట్ కడ జారదు అంట, కానీ వినదు. క్రాస్ కటింగ్ అయినా కావాలంటది. కానీ బాగుంటది. ఆంటీకి బ్లౌజ్ కూడా మొత్తం చెస్ట్ పైనుంచి జారుతుందనే ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఉంటది అనమాట. మనం కటింగ్ చేసేదాన్ని బట్టే స్టిచ్చింగ్ కూడా ఉంటది కదా. ఇప్పుడైతే ఏం చేయాలి, ఇప్పుడు ఈమెకైతే చాలా క్లాత్ అయితే తక్కువనే పడింది. దీనికి దేంట్లో అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడైతే సేమ్ యాస్టీజ్ అన్ని బ్లౌజులు లాగానే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనమైతే ఇలా చుట్టూ అయితే మార్కింగ్ అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడైతే మనకు ఎక్స్ట్రా లేదు కాబట్టి ఇదైతే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకు, ఇప్పుడు ఆడ మనం ఎంత తీసుకున్నాం, ఆమె బ్లౌజ్ ప్రకారం అయితే వెనకాల వచ్చేసి 2.5 తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా ముందు వచ్చేసి కూడా 2.5 తీసుకుంటున్నాను. ఈ గ్యాప్ వచ్చేసి ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది ఇలా మనం మార్క్ అయితే రౌండ్ వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడే ఒకసారి ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఈ గ్యాప్ మనకు కరెక్ట్. ఇప్పుడు గల్లనైతే ఇక్కడ దాకా వేసుకున్నాం. ఇది కూడా తెలవాలి కదా మనకు వెనక సైడ్ ఎంత వచ్చింది ముందు సైడ్ ఎంత వచ్చిందని. ఇది కూడా ఒక విధంగా ఇలా మార్క్ అయితే వేసుకుందాం. కరెక్ట్ అది ఎట్లున్నదో అట్లా. ఓకేనా, ఇలాగనమాట. ఇట్లనైతే ఒక మార్క్ అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైజుకి బ్లౌజ్ అయితే ఇచ్చింది కదా ఆమె, సైజ్ బ్లౌజ్ తోటి అయితే చూద్దాం నెక్ ఎంత ఉంది ఏం కదా అనేసి. నేనైతే ఎప్పుడైనా ఎక్కువ ఇలాగే వేసుకుంటాను. నెక్ ప్లేస్ లో వచ్చేసి వీడ మనం ఏం చేస్తున్నాం, ఖర్చు కోసం వదిలేసి నేను ఇక్కడ నుంచి అయితే బ్లౌజ్ అయితే పెట్టేసుకున్నా. అలా గల్ల కరెక్ట్ ఉన్నది అంటేనే, లేదు అన్నప్పుడు మనం దీన్ని సైజ్ చూసుకొని మళ్ళీ కరెక్ట్ పెట్టేసేయాలి. ఇది మాత్రం కరెక్ట్ ఉంది కాబట్టి నేను ఇలా వేసి అయితే చూస్తున్నాను. వాళ్ళ గల్ల పెద్దగా ఉన్నదన్నా కూడా ఇలా వేస్తే అది ఇంకా పెద్దగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉందా కాజాల పట్టు ఉంది కదా, కాజాల పట్టు వచ్చేసి ఏమైతుంది అంటే మనం ఇప్పుడు ఈ నుంచి ఇదంతా పట్టొద్దు. ఇట్లా పెడితే గల్ల కూడా పెద్దగా అవుతుంది అనమాట. ఎప్పుడు కానీ అలా పట్టకుండా ఏం చేయాలంటే ఇక్కడ కాజా కుడతాం కదా మనం, లాస్ట్కి వచ్చేసి కాజా సైడ్ ఈ స్పేస్ అయితే వదిలేసేయాలి. ఇటు సైడ్ బయట సైడ్ రావాలి. ఇది వచ్చే వరకు ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి. మనం ఇక్కడ మార్కింగ్ వేసినా అక్కడ వరకు ఉంటే మనకు గల్ల అయితే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా ఒక 1/4 ఇంచు అడ్జస్ట్మెంట్ చూసి 1/4 ఇంచు మనం ఖర్చు కోసం ఉంచుకొని దానిపై నుంచి మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది ఇలాగే ఉంది కదా, ఇది ఇలా ఉన్న తర్వాత ఇది ఇట్లానే చేయబెట్టుకొని ఏం చేయాలంటే ఇది ఇటు సైడ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈమెకి ఎంత వచ్చింది అనేది తెలిసిపోతుంది మనకు. చంక డౌన్ వచ్చేసి ముందు లొతుకు అంటారు కదా, ఇలా ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ వేసుకో. అంటే ఇప్పుడు ఈ నుంచి లేడికి పావుదక్క 1 ఇంచు వరకు అయితే వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఆమె మెజర్మెంట్ ప్రకారం. అంటే ఇప్పుడు ఎంత వేయాలి మనం, వెనకాల వచ్చేసి 2.5 తీసుకున్నాం కదా, వెనకాల 2.5 తీసుకున్నాం. మరి ముందల ఎంత అన్నట్టు ఇప్పుడు పావు తక్కువ 2 ఇంచులు. ఇప్పుడు ఈ డౌన్ వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు. అంటే ఇక్కడ వచ్చేసి మనము
పావు తక్కువ 1 ఇంచ్ అయితే అంటే 1/2 ఇంచ్ పైన ఇంకొక పావు ఇంచ్ అనమాట. ఇదైతే మనం డౌన్ అయితే తీసుకున్నాం. వెనకది వచ్చేసి విడిదాకా ఉంది కదా, 2.5 వెనకది తీసుకున్నప్పుడు పావు తక్కువ 2 ఇంచులు ముందు తీసుకోవాలి డౌన్ వచ్చేసి. ఓకేనా, ఇదైతే మంచి కూర్చుంటది. ఇట్లా అయితే బ్లౌజ్ వచ్చేసి ఇదైతే మనం 3.5 ముందు చూసుకున్నదే కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి, ఈ ఉక్స్ పట్టీల కాడ కూడా వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి జారిపోవడం అలాంటిది అవుతా ఉంటది అనమాట. ఎందుకైతే కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు వదిలేసి ఒక ఒక పావు ఇంచ్ అయితే ఉంచుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు, ఈ నుంచి మనమైతే బ్లౌజ్ పట్టుకోవాలి. ఇది వచ్చేసి షేప్ కాడ మార్కింగ్, షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా అక్కడ మార్కింగ్. ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కదా ఒక 1/2 ఇంచ్ కోసం మార్కింగ్. ఇక్కడ వచ్చేసి కుట్టు, దీనికోసం కూడా ఒక 1/2 ఇంచ్ మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఓకేనా, అయితే ఇక్కడ ఏమైతే అంటే చెస్ట్ బరువు మొత్తం ముంగటికి వస్తుంది, ముంగటికి వేలాడుతుంది అని చాలా మంది అంటా ఉంటారు కదా, చెస్ట్ వెయిట్ బాగున్న వాళ్ళు. మనం ఏం చేయాలంటే ఇది పెద్దగా ఉంది కదా, ఇవి కూడా చాలా పెద్దగా పెడతారు, దాని వల్ల కూడా బ్లౌజ్ వెయిట్ అంతా ముంగటికి వస్తుంది. అలాగని మరీ చిన్నగా పెట్టినా కూడా చెస్ట్ పట్టకు కూడా బ్లౌజ్ అంతా పైనుంచి ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట. అందుకనే ఈ విధంగానైతే మనం మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ హైట్ అయితే చూసుకుందాం. చెస్ట్ ఇక్కడ నేను ఖర్చు చూస్తున్నారా, ఖర్చు కూడా పట్టుకున్నా, ఖర్చు ఇక్కడ దాకుంది కుట్టు, ఈ నుంచి పట్టుకుంటే ఇప్పుడు ఆమె క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత ఉందో మనం చెక్ చేసుకుందాం ఒకసారి. ఎంత వచ్చింది, 14.5 వచ్చింది. మనం కామన్గా ఏం చేస్తాం, మనం మామూలుగా బ్లౌజులకు అయితే 12.5 13 పెట్టుకుంటాం కదా, ఈమెకు వచ్చేసి 14.5 15 పెట్టుకున్నా కూడా నడుస్తుందండి. ఎందుకంటే ఖర్చులోకి వచ్చేసరికి 1/2 ఇంచ్ పోతా ఉంటది కదా, మొత్తం ఖర్చుతోటి కలిపే పెట్టిన 15 పెట్టేసిన అన్నట్టు. చూస్తున్నారు కదా 15. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, బ్లౌజ్ హైట్ అయితే మనకి ఎంత వచ్చిండే, బ్లౌజ్ హైట్ ఖర్చులతోటి కలిపి 17.5 వచ్చింది. వెనక భాగం వచ్చేసి 17.5 వచ్చినప్పుడు ఖర్చులతో కలిపి ఇది వచ్చేసి ముందు భాగం వచ్చేసి 15 ఇంచులు అయితే ఖర్చులతోటే పెట్టుకుంటున్నా. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ నించెలు అయితే ఇలా కలిపేసేయండి. ఇక్కడ నించెలు మనకి ఏం చేయాలి, ఇప్పుడు ఇది స్ట్రేట్ గా రావాలి కదా, ఈ నించెలు ఇదికి స్ట్రేట్ గా రావాలి. కానీ మనకు ఇక్కడ క్లాత్ లేదు కదా, ఖచ్చితంగా మన క్లాత్ అయితే జాయింట్ పడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా కూడా ఏం చేయాలంటే చూపిస్తా, ఇది స్ట్రేట్ వచ్చేస్తుంది కదా, ఇలా మనం లైన్ కనుక వేసుకున్నట్టయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ మార్క్ అయితే వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు బ్లౌజ్ దగ్గర వచ్చేసి చాలా మంచిగా కూర్చుంటది, నీట్ గా కూర్చుంటది అనమాట. ఓకేనా, ఇది అర్థమైంది కదా. దీనికి స్ట్రేట్ కాకుండా ఇంకొక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకుంటాం. మనకు షేప్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ బాగా కూర్చుంటది అనమాట. ఇలా ఇప్పుడు మనం అయితే ఇలా మార్క్ అయితే వేసుకుంటా ఉంటాం కదా, చెస్ట్ కరెక్ట్ హైట్ మిడిల్ నుంచి అయితే వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు వీళ్ళది ఇక్కడ లావున్న వాళ్ళకు చెస్ట్ కరెక్ట్ కూర్చోవట్లేదు అది ఇది అని చెప్తా ఉంటారు కదా, ప్రాబ్లం వచ్చేసి ఇలాంటి వాళ్ళకైతే చాలా ఎక్కువనే పెట్టుకోవాలి. నేనైతే 3 ఇంచెస్ పెడుతున్నానండి. 3 ఇంచెస్ పెడితే ఇక్కడ వచ్చేసి వాళ్ళకి బాగా కూర్చుంటది. ఇక్కడ ఈ హైట్ వచ్చేసి 3.5 పెట్టినట్టయితే ఈ ప్లేస్ వచ్చేసి ఇంకా కరెక్ట్ కూర్చుంటది అనమాట. ఇలా మనం ఇక్కడ జాయింట్ వేస్తాం కదా, ఇది వచ్చేసి ఇలా పెట్టినట్టయితే ఇక్కడ వచ్చేసి ఇలా మంచి కూర్చుంటది, కోపులా కూర్చుంటది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి కదా, దీని నుంచి ఇప్పుడు మరీ షార్ప్ కూర్చోకుండా కొంచెం మీది నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ నుంచి ఇట్లా ఒక ఇంచు పైనుంచి కనుక మనం మార్క్ వేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి ఇట్లా చూసుకొని ఈ నుంచి ఇట్లా వేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ ఉన్న రెండు భాగాలలో హాఫ్ చేసుకున్నా కూడా మీకైతే అదొక కుట్టు అయితే వచ్చేస్తుంది.
చూసారు కదా. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులకి వెళ్ళి సగం పోతే 2 ఇంచులు, 2 ఇంచుల వరకు మార్క్ వేసుకోవచ్చు. మీకు ఇలా ఇక్కడ ఇది ఎక్కడ పెట్టాలని అర్థం కాకపోతే పైనుంచి వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసేసి ఈ 2 ఫోల్డ్ చేస్తే ఇలా సగం కానించాలి మనం అయితే మార్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఈ నుంచి ఇక్కడికి ఇది ఓకే కదా, ఈ నుంచి ఇంకొక 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఏం చేయాలి మనం, సపోజ్ ఇటో 1 ఇంచ్ ఇటో 1 ఇంచ్ ఇటో ఒక 1 ఇంచ్ అనుకోండి. మీకు ఇది ఎక్కడ పెట్టాలనేది కూడా కొంచెం మందికి అర్థం కాదు కదా. అయితే ఏంటంటే ఇట్లా మనం అయితే ఇట్లా నా ప్లేస్ గుర్తు అయితే ఇక్కడ వేసాం అనుకో, ఈ షేప్ మీద నుంచి ఒక పాయింట్ పెట్టుకొని 1 ఇంచ్ పైకి పెట్టి ఇట్లా ప్లేస్ గుర్తు వేసుకొని ఇక్కడ నుంచి ఇటు ఒకటి వచ్చినప్పుడు ఇది మాత్రం ఇక్కడికి రావద్దు అన్నట్టు, ఈ షేప్ లోకి రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కాదు, మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఇక్కడ నుంచి రావాలన్నమాట మనకు. ఇలా ఇట్లా వచ్చినట్టయితే ఇక్కడ బాగా కూర్చుంటది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా ఇలానైతే మనం కుట్టు వేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి అది కూడా ఈడి దాకా రావద్దండి. ఈ కుట్టు వచ్చేసి ఇది రౌండ్ గా మీరు ఏం చేసినా ఎవరిది ఎలాంటి బ్లౌజ్ కుట్టినా సరే గానీ ఇలా మీరు కనుక రౌండ్ ఒకసారి ఈ విధంగా ఈ నుంచి ఈ కుట్టు నుంచి ఇలా ఒక 1 ఇంచ్ పై నుంచి ఇట్లా ప్లేస్ గుర్తు వేసుకున్నారు అనుకో, ఇక్కడ నుంచి ఇది ఎట్లా కుట్టాలి, ఈ నుంచి ఇది ఎట్లా ఇది ఎట్లా మార్క్ వేసుకోవాలి, ఇది ఎట్లా మార్క్ వేసుకోవాలి అనేది అర్థమైంది. ఇది మాత్రం చూసారు కదా, ఈ లైన్ కాకుండా ఇక్కడ నుంచి అన్నట్టు ఇది కాదు, మనం ఇక్కడ నుంచి కుట్టేయద్దు. ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్యలోకి ఈ విధంగా కుట్టేస్తే ఇక్కడ కరెక్ట్ కూర్చుంటది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి, అందుకనే నాకు కొంచెం వీడియోలు తీయాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అలాగే మీరు కుట్టే వాళ్ళు అయితే ఇలాంటి కస్టమర్స్ మీ దగ్గర ఎన్నడో ఒక రోజు ఖచ్చితంగా వస్తారు, ఈ సైజు బ్లౌజ్ వాళ్ళు. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతా ఉంటది, ఎందుకంటే మనం అందరి చిన్న సైజు బ్లౌజులు కుట్టి కుట్టి అలవాటు అయిపోయి ఉంటాం కదా, అందుకనమాట. అందుకనే ఒకసారి ఇలాంటి వీడియోలు కూడా చూడండి, వీడియోలు చూసి లైక్ ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా దొడ్డుగా ఉండేటోళ్ళు టైలర్ దగ్గర వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నోళ్ళు కుట్టించుకునేటోళ్ళు ఉంటే కూడా ఈ వీడియో మీకైతే పనికి వస్తుంది. ఓకేనా, కానీ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, చంక పిలకలు అయితే ఇక్కడైతే మన ఖర్చులు అయితే పడతా ఉంటాయి కదా, దానికోసం అయితే మన క్లాత్ లో ఖచ్చితంగా మిగిలే ఉంటది కాబట్టి ఇంత అంతా దీనికి జెయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకు షేప్ బెల్ట్ కూడా కరెక్ట్ ఉండాలి, అట్లయితేనే మళ్ళా బ్లౌజ్ వచ్చేసి ముంగటికి పోతుంది వెనక పోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు దీన్ని మనం కొలుచుకోవాలి. దీన్ని ఎలా కొలుచుకోవాలంటే ఇప్పుడు మన దగ్గర చూసారు కదా, క్లాత్ అయితే బరాబర్ సరిపోయింది, అసలు ఎక్కువ లేదు. నేనైతే ఎక్స్ట్రా నడుం బెల్ట్ కోసం అయితే ఖచ్చితంగా వేరే క్లాత్ అయితే జెయింట్ చేయవలసి వస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి వేరే క్లాత్ అయితే జెయింట్ చేస్తా. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇది మార్కింగ్ ఎలా వేసుకోవాలని నేనైతే ఒక సింగిల్ ఫోల్డింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇందులోకి వెళ్ళి చూద్దాం, 2 వస్తాయా చూద్దాము. 2 వస్తే ఇందులో నుంచి వెళ్ళి తీసేస్తాను నేను, సింగిల్ గా వచ్చేస్తాయి అన్నట్టు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఉక్సల పట్టి ఉంటది కదా, ఉక్సల పట్టితోని ఇలా ఒక్కసారి కొలుచుకోండి. ఇది సరిపోవట్లేదు, ఒక్కటైతే తీస్తా. ఉక్సల పట్టి ఉంటది కదా, సేమ్ ఎక్స్ట్రా ఖర్చు తోటి పెట్టేసుకోండి. ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా పట్టి కూడా ఉన్నది కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుంటాం, ఇది కూడా మార్క్ వేసుకోండి. ఇలా ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకొని ఈ పీస్ అయితే కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇలా ఇది కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు సేమ్ ఇది దీనిపైన వేసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసేసుకున్నాం కదా, ఈ కింది వచ్చేసి ఈ నుంచి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి. అంటే ఇప్పుడు టేప్ లో దీనికి వచ్చేసి 1/2 ఇంచ్ కలవాలి కదా మనం జెయింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం.
ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా ఇలా 1/2 ఇంచ్ జాయింట్ వేసుకో దాన్ని పట్టుకొని ఇక్కడ వరకు తీసుకోర్రి. అలాంటప్పుడు ఎంత వచ్చింది మనకు 3.25 అయితే వచ్చింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 3.25. ఎందుకంటే మనకు సింగిల్ ఫోల్డింగ్ కాబట్టి క్లాత్ ఖచ్చితంగా జాయింట్ చేయవలసి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కావాలన్నట్టు. అలాంటప్పుడు ఎంత వచ్చింది మనకు వచ్చేసి ఇక్కడ నుంచి లాస్ట్ చూపిస్తే 3.25 వచ్చింది. ఇప్పుడు అదే 3.25ను ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత ఉందో అంత పెట్టేదంటే పర్షన్ అయిపోతారు మళ్ళా. అయితే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఉంది అంతే పెట్టేసాను. ఇప్పుడు ఇది పెంచడం కదా అని ఇప్పుడు ఇక్కడ పెంచడం కదా అని ఇక్కడ కూడా పెంచొద్దు. వీళ్ళకి వచ్చేసి ముందు భాగం పెంచమని చెప్పలే, ఓన్లీ వెనక భాగం చెప్పారు కాబట్టి ఇది కూడా పెంచుతా ఉంటారు. వెనక పెంచమన్నారు కదా, ముంగట కూడా పెంచితే బాగుంటది అనేసి. కానీ ఇక్కడ వచ్చేసి ఈ ఉక్స్ పట్టి దగ్గర ఇది షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ దగ్గర ఎప్పుడు పెంచొద్దు. మనకి ఏమున్నా ఇప్పుడు నడుముకి జాయింట్ ఇప్పుడు నడుముకు 1 ఇంచ్ కలవాలంటే మనకి ఇక్కడ పెంచుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఏం చేయకూడదు అన్నట్టు ఈ ఓన్లీ ఈ షేప్ బెల్ట్ ఈ లాస్ట్ పట్టి ఉంటుంది కదా, ఈ ప్లేస్ ఒక్కటే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. ఈ ముందు భాగం వచ్చేసి కలుపుకోవద్దు. అలాంటప్పుడు మనం వీళ్ళ బ్లౌజ్ కి ఎంత ఉందో అంతే చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఖర్చు అంటే ఒక 1/2 ఇంచ్ పట్టుకున్నా. ఖర్చుతోటి 1/2 ఇంచ్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఖర్చు కావాలి కదా, 4 ఇంచులు అనమాట. ఇప్పుడు 4 ఇంచులు ఈడనైతే మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆడ ఎంత వచ్చింది 3.25 వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది 4 ఇంచులు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఇలా 4 ఇంచుల వరకు మార్క్ వేసుకొని ఈ విధంగా మనమైతే షేప్ గీసుకొని కట్ చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ కూడా వచ్చేసినట్టే. ఇలా ఇప్పుడు ఇది దీని మీద వేసినట్టయితే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. చూసారు కదా, మనకు మళ్ళీ కుట్టు వేసేటప్పుడు గిది పొడుగైంది, గిది కిందకి వచ్చింది, వెనుక దానికంటే ఇది ముంగడ దగ్గర దాకా వచ్చింది అని మస్తు మంది కంప్లైంట్ ఇస్తా ఉంటారు కదా. అలా రాకుండా ఉండాలంటే మనం మాత్రం ఇది ఒక్కటి మంచి కరెక్ట్ టేప్ తోటి ఇక్కడ ఈ ప్లేస్ ఒక్కటి వచ్చేసి మంచి క్లియర్ గా ఒలుచుకొని తీసుకుంటే మనకైతే ఎక్స్ట్రా రాదనమాట. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాం. చూసారు కదండి, వీడియో అయితే ప్రతి ఒక్కటి క్లుప్తంగానైతే మీకైతే చెప్పాననే అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి వివరంగానైతే వీడియోనైతే చెప్పాను కదండి. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఎవరైనా మీ సిస్టర్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు, ఆల్రెడీ కుట్టేవాళ్ళు, లేదంటే మీ బ్లౌజ్ ప్రాబ్లం వచ్చేవాళ్ళు, ఇంత లావు ఉన్న వాళ్ళు ప్రాబ్లం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీ టైలర్స్కి అయినా సరే కానీ మీరైనా సరే ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసినట్టయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో తరపున మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా సిస్టర్స్? మరి బాయ్.